అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. అమీర్పేటలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. దాదాపు మొత్తం అంతా తగలబడటం అనేది జరిగింది. అదృష్టవశాత్తు ఎక్కడా కూడా ప్రాణానికి ఎక్కడ కూడా నష్టం లేకుండా జరిగింది. సో దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎంక్వైరీలో తెలియాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ పక్కన ఉన్నటువంటి మెస్ నుంచి వచ్చినటువంటి అంటే ఆ చిమ్నీ ఏదైతే సెకండ్ ఫ్లోర్ దగ్గర ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి వచ్చినటువంటి కొన్ని స్పార్కులు కానీ మంట కానీ ఈ పక్కన షాప్ ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఉందో హెల్మెట్స్ అమ్ముతున్నటువంటి షాప్లో అక్కడ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ మీద అక్కడ దానివల్ల అక్కడ కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ ఫైర్ స్టార్ట్ అయిందనేది వీళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏసీస్ కొన్ని ఏదో రిపేర్ అవుతున్నాయి అన్నారు. ఏదైనా కానీ రేపు ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీలు అంతా కూడా బయటికి వచ్చేటటువంటి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఈజ్ కామన్, మనం అన్నింటిలో చూడాల్సింది దీంట్లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది. లక్కీగా ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అందరూ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేయడం అయింది. నిన్న ఢిల్లీలో చూసాం, మన మార్నింగ్ 9 o'clock ఆ టైంలో అక్కడ దాదాపు 21 మంది చనిపోయారు. దాంట్లో 12 మంది ఫారెన్ నేషనల్స్ చనిపోయారు. అంటే ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. అందరికీ ఏసీలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఏసీలు లోడ్ ఎక్కువ అవడంతో ఓవర్లోడ్ తోటి షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి. అండ్ ఎంట్రీ ఎగ్జిట్లు సరిగా లేవు. ఫైర్ ఎన్ఓసీలు అసలు ఉండవు వీటికి, ఇవన్నీ పాత బిల్డింగ్స్ కాబట్టి. సో దీని మీద ప్రభుత్వం కూడా రేపు సోమవారం ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా ప్లాన్ చేశారు. ఐ థింక్ దాంట్లో కొన్ని అంటే ఫైర్ ఎన్ఓసీ లేని వాటి మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు కొన్ని అట్లీస్ట్ అంటే పాత బిల్డింగ్స్ అన్నీ మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని మన సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటిది లేదా మరీ ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు అట్లాంటివి ఉంటే కనుక వాటి మీద అన్నిటి మీద స్ట్రక్చరల్గానే మనం బిల్డింగ్ వాళ్ళు సెట్ బ్యాక్లు ఉండాలంటే కనుక పాత బిల్డింగ్లు వీలు కాదు. బట్ పాత బిల్డింగ్లకి కొంత ప్రాక్టికల్గా కూడా ఈ కమిటీలో అక్కడ డిస్కషన్ వచ్చి ఒక పరిష్కారం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాము. అమీర్పేట అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. అగ్ని ప్రమాద ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది, మానవ తప్పిదమా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి గల కారణమా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలను కూడా సేకరించింది. మరోవైపు ఇవాళ కూడాను క్లూస్ టీమ్ మరికొద్దిసేపట్లో ఘటనా స్థలికి చేరుకుని మరోసారి ఆధారాలు సేకరించబోతూ ఉన్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించిందనే అంశాల గురించి బాధితులు ఒకవైపు మాట్లాడుతూ మొత్తం హర్షా మెస్ వల్లనే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందంటూ ఆరోపిస్తూ ఉన్నారు. హర్షా మెస్లో స్పార్క్స్ ఏర్పడడం వల్ల ఆ చిమ్నీ అతిగా వేడెక్కడం, ఆ తర్వాత స్పార్క్ రావడం వల్ల ఆ స్పార్క్ వల్లనే ఈ మంటలు ఏర్పడినట్టుగా బాధితులు చెప్తూ ఉన్నారు. కానీ హర్షా మెస్కు సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం తమ హర్షా మెస్ వల్ల ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించలేదు, అగ్ని ప్రమాదానికి తమ మెస్ కారణం కాదన్నది ప్రధానంగా ఇటు మెస్కు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి మాట. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ మొత్తం దుకాణాలన్నీ కూడా ఖాళీ బూడిదైపోయి కేవలం ఇనుప కమ్మీలు మాత్రమే మిగిలినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో మొత్తం సెకండ్ తర్వాత థర్డ్ ఫ్లోర్లో ఈ మంటలు వ్యాపించాయి. ముందుగా సెకండ్ ఫ్లోర్లో నేను చూపిస్తున్నటువంటిది హెల్మెట్ షాప్ ఏదైతే ఉందో ఈ హెల్మెట్ షోరూంలోనే ఒకవైపుగా మంటలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత గాలి వేగం ఎక్కువగా ఉండడం, అప్పటికే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం, ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది కాబట్టి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో క్షణకాలంలోనే ఈ మంటలు పూర్తిగా సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ని కమ్మేశాయి. మరోవైపు ఆ హెల్మెట్స్తో పాటు ఆ తర్వాత బట్టలు ఇతరత్ర మండే గుణం కలిగినటువంటి వస్తువులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు పూర్తి స్థాయిలో సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ అంతటినీ కూడా కమ్మివేసినటువంటి సందర్భం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్లు సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్నప్పటికీ కూడా మంటల తీవ్రత అధికంగా ఉండడంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. అయితే ఈ బిల్డింగ్ అంతా కూడా ప్రజెంట్ ఇప్పుడు రూపురేఖలను కోల్పోయింది. వాస్తవానికి ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి స్ట్రెంత్ ఏంటి అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. సో అందుకే జేఎన్టీయూ నుంచి నిపుణుల బృందం కూడా రాబోతోంది. నిపుణుల బృందం కూడాను ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పరిశీలించబోతున్నారు. నిజంగా ఈ
ఈ బిల్డింగ్ని కొనసాగించాలా లేకపోతే కొలాప్స్ చేయాలా అనేటటువంటి అంశాల గురించి జిహెచ్ఎంసీ ఇటు జేఎన్టీయూకి సంబంధించినటువంటి నిపుణులు ఇచ్చేటటువంటి నివేదిక ఇప్పుడు కీలకం కానటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇటు పోలీసులు ఆ తర్వాత క్లూస్ టీమ్ కూడాను ఘటనా స్థలికి చేరుకొని కొన్ని ఆధారాలను సేకరించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఒకవైపు మనం అగ్ని ప్రమాదానికి సంభవించినటువంటి ఈ ప్రమాద స్థలానికి పక్కనే మెట్రో పిల్లర్ కూడాను ఉంటుంది. 1043 మెట్రో పిల్లర్ ఇది. ఈ మెట్రో పిల్లర్ కూడాను మంటల తాకిడి ఉన్నట్టుగానే తెలిసింది. ఎందుకంటే ఒకవైపు మంటలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో 1043 పిల్లర్ వరకు కూడా మంటలు వ్యాపించాయి. సో ఇదే సమయంలో ఈ పిల్లర్కు ఉండేటటువంటి కొన్ని ఫ్లెక్సీలు కూడా కాలి బూడిదయ్యాయి. మరోవైపు దీనికి ఉన్నటువంటి కొన్ని పైప్ లైన్స్ కూడాను ఈ అగ్ని ప్రమాదంలో ఈ కాలి బూడిదైనటువంటి సందర్భం. అయితే ఈ పిల్లర్ వైపుగా మంటలు వచ్చినప్పుడు ఈ పిల్లర్ కూడా వేడి తాకిడి వల్ల కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపడినటువంటి సందర్భం అయితే ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకవైపు పెచ్చులు ఊడిపడింది. సో ఈ పెచ్చులు ఊడిపడడం వల్ల సామాజిక మాధ్యమాల్లో దీనిపైన విస్తృతంగా కొన్ని అంశాలు వైరల్ అయ్యాయి. ఇక మెట్రో పిల్లర్ కూడా దెబ్బతిందంటూ కూడా కొన్ని అంశాలు వైరల్ అవ్వడంతో మెట్రోకు సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా ఘటనా స్థలికి చేరుకుని ఈ మెట్రో పిల్లర్ను పరిశీలించారు. పైకి వెళ్ళి ల్యాడర్ సహాయంతో పైకి వెళ్ళి ఈ మెట్రో పిల్లర్ను పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి నివేదికను కూడా ఇప్పటికే తయారు చేసినటువంటి సందర్భం. ఎందుకంటే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందికర పరిణామాలు ఈ మెట్రో పిల్లర్కి ఏర్పడేటువంటి అవకాశం ఉందంటూ భావించినటువంటి మెట్రో సిబ్బంది కూడాను ఈ యొక్క మెట్రో పిల్లర్ను పరిశీలించారు. సో మొత్తం ఈ బిల్డింగ్ ఎక్కడ కూడా అనుమతులు లేవంటూ కూడా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసుల నిర్ధారణలో వెల్లడైంది. ఈ అగ్ని ప్రమాదం మానవ తప్పిదమా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అనే అంశాల గురించి మధురానగర్ పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి శశి, ఏబీ నాన్నజ్యోతి, మైత్రివనం నుండి.